యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి 105వ కీర్తన 19వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ప్రభువారు మనకి ఏదైనా వాగ్దానం కానీ, దర్శనం కానీ, ప్రవచనం కానీ ఇచ్చారంటే అది నెరవేర్చే ముందు మనలో ఉన్న కొన్ని లోటుపాట్లను తీసివేస్తారు. ఆ ప్యూరిఫికేషన్ మనకు చాలా కష్టంగా ఉండవచ్చు. కానీ మనల్ని మంచి పాత్రగా మలచి వాగ్దానం నెరవేర్చి మనల్ని గొప్పగా హెచ్చైన స్థితిలో ఉంచుతారు. ఈ వాక్యం యోసేపును గురించి తెలుపుతుంది. పైవాక్యంలో ఉంటుంది, ఇనుము అతని ప్రాణమును బాధించెను అని. యోసేపును పరిశోధించిన తర్వాత ఎంత గొప్పగా ఐగుప్తు దేశానికి రాజు అంతటి స్థానాన్ని ఇచ్చి ఆశీర్వదించారు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. ఒక ఊర్లో నివసిస్తున్న ప్రభువారిని నమ్ముకున్న ఒక అతనికి దేవుని పిలుపు ఉంది. ఆయన సేవ చేయాలని, అతను కూడా సేవ చేయాలని అనుకుంటున్నాడు, కానీ చేయలేకపోతున్నాడు. ఒకరోజు అతనికి దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో తన సొంత స్థలంలో పెద్ద మందిరం నిర్మించి చాలామంది జనానికి బోధిస్తున్నట్టు దర్శనం వచ్చింది. ఇక ఆలస్యం చేయకూడదని తన స్థలంలో మందిరం నిర్మించడానికి పర్మిషన్స్ తీసుకుని మందిర నిర్మాణం ప్రారంభించాడు. పక్క స్థలం అతను, ఇక్కడ మందిరం నిర్మించటానికి వీల్లేదు, నేను ఒప్పుకోను. నా స్థలంలో ఒక పెద్ద అపార్ట్మెంట్ నిర్మించాలని అనుకుంటున్నాను. మీరిక్కడ చర్చ్ పెడితే మా అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అమ్ముడుపోవడం కష్టం, కాబట్టి మందిరం నిర్మించవద్దు అని చెప్తాడు. నేను అన్ని పర్మిషన్స్ తీసుకున్నాను, ఇది నా కల, నేను తప్పకుండా మందిరం నిర్మిస్తాను అని చెప్పాడు. సరే, నేను కోర్టుకు వెళ్తాను అని కోర్టులో కేసేశాడు పక్క స్థలం అతను. ఎన్ని రోజులు, సంవత్సరాలు కేసు నడుస్తూనే ఉంది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంటాయి. కానీ ఎటూ తేలక మందిరం పూర్తి కాక అతను చాలా బాధతో ప్రభువారికి మొరపెట్టసాగాడు. 3 ఏళ్ల తర్వాత ఒకరోజు పక్క స్థలం అతను వచ్చి, అయ్యా, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. మీరు దేవుని కోసం మందిరం నిర్మించాలి అని అనుకుంటే నేను నా స్వార్థంతో అడ్డుపడి ఇన్ని రోజులు మీ పని ఆపేశాను. నా స్థలం కూడా మీరే తీసుకోండి. నాకు ఆరోగ్యం బాగాలేక ఎన్నో హాస్పిటల్స్ తిరిగాను, కానీ నయం కాలేదు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చి నా కోసం ప్రార్థన చేశారు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నారు, మీరు దేవుని పనికి అడ్డం రాకండి, ఆయన పనికి సహకరించండి, మళ్ళీ ఈ జబ్బు మీకు రాదు అని చెప్పారు. దేవుడు నన్ను స్వస్థపరిచారు. దేవుని కృపలో నేనిప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. కాబట్టి నా స్థలం కూడా మీరే తీసుకుని మందిరం పని మళ్ళీ మొదలు పెట్టండి, నేను కూడా సహకరిస్తాను అని చెప్పాడు. ఆనందంతో అతను మందిరం నిర్మించి ఒక గొప్ప సంఘానికి పాస్టర్గా అందరికీ వాక్యం బోధించసాగాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. నశించిపోయే సువర్ణమే అగ్నిలో శుద్ధీకరించబడుచున్నది. మరి దానికంటే అమూల్యమైన మన విశ్వాసము పరీక్షకు నిలిచి ఫలించినప్పుడు ఆయన ఇచ్చే మెప్పు, మహిమ, ఘనత అనే బహుమానాలను పొందుకుని గొప్ప సాక్షులుగా ఉపమానంలో తెలుసుకున్న అతనిలాగా గొప్ప పాస్టర్గా కూడా నిలవవచ్చు. కష్టం, ఆటంకం వచ్చిందంటే తర్వాత గొప్ప ఘనత, ఆశీర్వాదం ఉందని అర్థం. చెప్పాలంటే కష్టాలు మనల్ని ఆశీర్వాదాలలోనికి పుష్ చేస్తున్నాయి. కాబట్టి కష్టాలు వచ్చాయంటే మనం ఆశీర్వాదాలలోనికి వెళ్తున్నాము. ముందున్న స్థితి కన్నా గొప్ప స్థితిలోనికి ప్రభువారు మనల్ని నడిపిస్తున్నారు అని అర్థం. మనం ఆ విధంగా ప్రార్థించి ఆశీర్వాదాలను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన.
మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. దేవా, వాగ్దానం నెరవేరే ముందు కొన్ని కష్టాలు వస్తే వాటికి కృంగిపోకండి అని తెలుపుతున్న దేవా వందనాలయ్యా. శోధన ముగిశాక మాకు మెప్పు, మహిమ, ఘనతను దయచేస్తారని తెలుపుతున్నందుకు వందనాలు తండ్రి. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఏ ఏ కష్టాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో ప్రభువా, వారిని ఇప్పుడే ఆశీర్వదించండి. వారిని ఇప్పుడే ఆశీర్వాదాలలోనికి పుష్ చేయండి. ఎటువంటి కష్టము, అవమానము లేకుండా మహిమ, ఘనత, మెప్పును దయచేయండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయాన్ని దయచేయాలని భావిస్తాడు. ఆదాముకు దేవాదిదేవుడు గాఢనిద్రను కలుగజేసి అతను గాఢనిద్రలో ఉండగానే అతని ప్రక్కటెముకను తీసి దాని నుండి స్త్రీని నిర్మించి ఆదాము వద్దకు తీసుకువస్తాడు. అప్పుడు ఆదాము ఆమెను చూసి, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడినది గనక నారి అనబడును అని అంటాడు.